హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కదండీ! సాటర్డే మన రెసిపీ వచ్చేసి వేడి వేడిగా కమ్మనైన పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని, ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని, వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత, ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసుకొని, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కుక్కర్ మూత పెట్టి, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, బెండకాయలు, ములక్కాయలు, క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇలా పప్పు గుత్తితో కానీ, మ్యాషర్‌తో కానీ బాగా ఎనుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని పక్కనుంచుకోవాలి. ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదండీ! 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఒక నిమిషం మగ్గించుకున్న తరువాత నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని, రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసునైతే ఈ ముక్కల్లో పోసుకోవాలి. ఈ ముక్కల్లో పోసుకున్న తరువాత మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఈ చింతపండు పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తరువాత ఇందాక ఎనిపి పెట్టుకున్న పప్పుని ఈ చింతపండు పులుసులో వేసుకొని, మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకొని, ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకొని, సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయండి. చారు ఇలా పావుగంట సేపు బాగా మరిగించుకున్న తర్వాత పక్కన స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, పక్కనే మరుగుతున్న చారులో అయితే ఈ ఫ్రై చేసుకున్న పోపునైతే వేసుకోవాలి. ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా పోపుని చారులో వేసుకున్న తరువాత ఈ బాండీలో కొంచెం చారు వేసుకొని మళ్ళీ కలుపుకొని, ఆ పోపు మళ్ళీ దానిలో వేసుకొని కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని 2 నిమిషాల సేపు మరిగించుకోవాలి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.